బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ పట్టణంలో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేష్ రెడ్డి చేపట్టిన అమరారా నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకుంది. గంటకు మహేష్ రెడ్డి ఆరోగ్యం పరిస్థితిని విషమిస్తోందని వైద్యులు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి పట్ల మహేష్ రెడ్డి కుటుంబం సభ్యులు బీజేపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు నిర్మల్ టౌన్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలనే డిమాండ్తో మంత్రి ఇందుకిరణ్ రెడ్డి ఇంటిని ముట్టడిని బీజేపీ నేతలు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇవాళ నిర్మల్ జిల్లాలో రాస్తారోకోకు రైతులు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా పట్టణంలో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నేత ఏలేటి మహేష్ రెడ్డి చేపట్టిన అమరారా నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకుంది. గంటకు మహేష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని విషమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి. నిర్మల్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ రద్దు విషయంలో పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు కొంత నెలకొన్నట్లుగా తెలుస్తోంది. కొత్తగా రూపొందించినటువంటి నిర్మల్ మున్సిపల్ కు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ రద్దుకై డిమాండ్ చేస్తూ బీజేపీకి చెందినటువంటి నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్ష నేటితో 5వ రోజుకు చేరుకుంది. అయితే ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో మొన్నటి నుండి అంటే 2 రోజుల క్రితం నుండి కూడా వైద్యులు తరచు వచ్చి ఆయనకు వైద్య పరీక్షలు చేస్తుండటము జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఆయన పూర్తిగా నీరసించిపోవటము, ఆరోగ్య పరిస్థితి కూడా కొంత క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కుటుంబీకులతో పాటుగా కార్యకర్తల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యము. అయితే ఈ యొక్క కొత్త మాస్టర్ ప్లాన్ కు సంబంధించినటువంటి విషయంలో అధికార యంత్రాంగం కావచ్చు, అధికార పార్టీ కావచ్చు స్పందించినటువంటి నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ నేతలందరూ కూడా ఈయన ఏలేటి మహేశ్వర్ రెడ్డి దీక్షకు సంఘీభావం తెలుపుతున్నటువంటి క్రమంలో నిన్న నిర్మల్లో బీజేపీ శ్రేణులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద చేపట్టినటువంటి ఏదైతే ఆందోళన రాస్తారోకో ఉందో అది పూర్తిగా ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి. బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు నాయకులందరిపైన కూడా పోలీసులు లాఠీచార్జీ చేయడం జరిగింది. ఇది పూర్తిగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులకు దారితీసినటువంటి నేపథ్యము. అయితే ఇప్పుడు 5వ రోజుకు చేరుకున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం ఒకవైపు అయితే, ఈ పరిస్థితులకు అధికార యంత్రాంగం కావచ్చు, పాలకులు కావచ్చు స్పందించినటువంటి నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి ముట్టడికి బీజేపీ శ్రేణులన్నీ కూడా సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యము. అంటే రైతులందరూ కూడా ఈ యొక్క ఆందోళనకు అలాగే మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు పూర్తి వెనుదన్నుగా మద్దతుగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి ముట్టడికి అలాగే స్థానికంగా చేపట్టేటువంటి ఆందోళనలు రాస్తా రోకోలకు పూర్తిగా ఏదైతే మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి బాధిత రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వందలాది మంది రైతులందరూ కూడా ఈ యొక్క ఆందోళనకు మంత్రి ఇంటి ముట్టడికి తరలి వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై అవసరమైనటువంటి స్థాయిలో భారీగా పోలీసులను మోహరించడం అయితే జరిగింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి వద్ద కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత నెలకొని ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో నిర్మల్ జిల్లా కేంద్రంలో అంటే పరిస్థితులన్నీ కూడా పూర్తిగా ఉత్కంఠగాను ఉద్రిక్తంగాను ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఎప్పుడేం జరుగుతుంది అనేటటువంటి ఉత్కంఠ అయితే అంటే సర్వత్రా నెలకొని ఉంది. వరుణ్, చూసి ఆయన ఆరోగ్యం అయితే రోజు రోజుకు క్షీణిస్తుందని అయితే వైద్యులు చెప్తారు. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ కానీ గవర్నమెంట్ కానీ త్వరలో స్పందించే అవకాశాలు ఏమైనా కనిపించే ఛాన్స్ ఉందా? ఇప్పటికిప్పుడుగానైతే ఇటు నుండి అంటే అధికారికంగా కావచ్చు, అలాగే అధికార పార్టీ నుండి కావచ్చు, అలాగే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధిష్టానం నుండి కూడా దీనికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన కానీ హామీ కానీ లేనటువంటి పరిస్థితులు. అయితే దీనిపైన ఒకవైపు వీళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు శ్రేణులందరూ కూడా ఇది కేవలం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారి అనుచరులు అనుయాయులకు సంబంధించి అధికార పార్టీకి వారికి సంబంధించినటువంటి భూములకు లబ్ధి చేకూర్చుకోవడానికి అనేటటువంటి కేవలం వారి లబ్ధి కోరకే ఇటువంటి అంటే మాస్టర్ ప్లాన్ ను తెరపైకి తీసుకొచ్చారు, అమలు చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు ఉండగా
అదే సమయంలో అధికార పార్టీ నుండి మాత్రం ఇది కేవలం ఎన్నికల జిమ్ముకు రాజకీయ స్టంట్ మాత్రమే అనేటటువంటి అంటే తిప్పికొట్టేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మొత్తానికి దీనిపైన ఇప్పటి వరకు అయితే ఇటు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనటువంటి నేపథ్యంలో రాబోయే సమయంలో ఏం జరుగుతుంది, దీనిపైన ప్రభుత్వం ఎటువంటి వైఖరి అవలంబిస్తుంది అనేటటువంటి కొంత ఆసక్తికరంగా మారింది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ జోజీ ఫర్ ది అప్డేట్స్.